ఎస్టీపీని త్వరితగతిన వినియోగంలోకి తీసుకువచ్చి కార్మిక కుటుంబాల ఆరోగ్యాలకు భద్రత కల్పించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం సిఐటియు నాయకులు పాత ఎస్టీపీని సందర్శించారు. స్థానిక పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ గోదావరి కరలో ప్రవహిస్తున్న మురుగు నీరంతా జీడీకే 2A ఇంక్లైన్ కాలువ ద్వారా గోదావరిలో చేరుతుందని అన్నారు. మురుగునీటిని సక్రమంగా శుద్ధి చేయకపోతుండటంతో త్రాగునీరు కలుషితమైన కార్మిక కుటుంబాలు, పరిసర ప్రాంతాల ప్రజలు అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీడీకే 2A ఇంక్లైన్ సమీపాన నిర్మిస్తున్న నూతన ఎస్టీపీ అండ్ 4 సంవత్సరాలు గడుస్తున్న వినియోగంలోకి రాకపోతుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరపాలని, దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి కార్మిక కుటుంబాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరారు. 2A పక్కన 2 ఇంక్లైన్ వచ్చే కాలువ నీళ్ళని గోదావరికి పోకుండా ఉండడం కోసం గవర్నమెంట్కు తప్పుడు చూపెట్టి పొల్యూషన్ బోర్డు యాజమాన్యం ఒకటయి కార్మికుల్ని మోసం చేసే ప్లాంట్ ఇది. ఈ పక్కన దాదాపు 4-5 240 HP నీళ్ళు వస్తాయి రోజు. దాన్ని ఫిల్టర్ చేసి అది శుద్ధి చేసి గోదావరికి పంపాలి. మేము పంపుతామని కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చి కేవలం 1/2 HP పంపులు 1 HP పంపులు 2 పెట్టి ఆ కాలువలను తీసి ఆ కాలువలని మళ్ళీ మురుగు కాలువలని పోసి దాదాపు 2022 కానుంచి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించుకుంటా నెలకు సంవత్సరానికి 15 లక్షలు 20 లక్షలు టెండర్ ఇచ్చారు మెయింటెనెన్స్ కోసం. దీన్ని నిర్మించారు. దీన్ని ఎందుకు నిర్మించిండ్రు? దీని కుంభకోణం ఏంది? దీన్ని ఎవరిని తప్పుదో పెట్టించిండ్రు? ఇది పొల్యూషన్ బోర్డులు చెప్పాలా? గోదావరి కని కేంద్రంగా పొల్యూషన్ బోర్డులు ఉంటారు. ఈ తప్పుడు పద్ధతుల ద్వారా కంపెనీ కార్మికుల్ని ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు మీరు? గోదావరి నీళ్లు కలుషితం వస్తాయి, దాని గురించి కంపెనీ కట్టడి చేయరు. పక్కనే ఎన్టీపీసీలు, ఎఫ్సిఐలు, బసంత్ నగరు, ఇక్కడ సింగరేణికి సంబంధించిన ఎస్టీపీ ఉంటుంది. ఎస్టీపీపీ విపరీతమైన డస్టు వెదజల్లితే రకరకాల పరికరాలు పెట్టింది. దాని రిపోర్ట్ పబ్లిక్ పెట్టరు. ఆ యాజమాన్యాల మీద చర్యలు తీసుకోరు. ప్రజలు తప్పుదో కొట్టడానికి ఇటువంటి వాటికి పర్మిషన్ ఇచ్చి ఇక్కడ ఎస్టీపీ పెట్టిందని ప్రజలకు నమ్మబలుపుతారు. నేను అంటున్నా RG1 జనరల్ మేనేజర్ గారిని, అట్లాగే విజిలెన్స్ వాళ్ళని దీని కుంభకోణం బయటకు తీయాలి. 2022 కాడ నుంచి వెళ్ళి దీనికి ఎంత డబ్బులు చెల్లించినాము, దేనికోసం పెట్టినాము, ఎవరిని మోసం చేయడం కోసం మీరు అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా మారరా? కార్మిక కుటుంబాలు ఇలా రకరకాల జబ్బులతో అస్వస్థకు గురైతా అంటే మీరు తమాషాలు చూస్తున్నారా? వెంటనే మీరు కార్మికులకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆరేపల్లి రాజమౌళి, వంగల శివరామరెడ్డి, మెండె శ్రీనివాస్, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, ఆసారి మహేష్, ఎస్కే గౌస్, అనబోయిన శంకర్, గద్దె జనార్దన్, కొమ్ము రమేష్, తాల శ్రీనివాస్, తుమ్మల కృష్ణారెడ్డి, సానబోయిన సాయి ప్రకాష్, కట్కం రాకేష్, దుర్గమురళి, సుమన్, గట్టెపల్లి కృష్ణారెడ్డి, చిట్టబోయిన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.